నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. గత వైకాపా ప్రభుత్వంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందని, అయితే ఇందులో కీలకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి దీంట్లో కీలక సూత్రధారిగా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ లబ్ధి చేకూరే విధంగా ఆయన పనిచేశారు. ఇది భారీ కుంభకోణం అంటూ మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి అరెస్ట్ చేయడానికి ఢిల్లీ వెళ్లారు సిఐడి పోలీసులు. ఖచ్చితంగా ఆయన్ని అరెస్ట్ చేస్తున్నటువంటి ఊహాగానాలు అంతా ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే సార్, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఆయన కీలకంగా వ్యవహరించారనేది మనకి అందుతున్న సమాచారం. మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఏ పరిణామాలు జరిగే అవకాశం ఉందంటారు? అంటే ఇక్కడ న్యాయస్థానాలు అవినీతి కుంభకోణాల పట్ల చాలా సీరియస్గా ఉన్నాయి. ప్రజాప్రతినిధులు అవినీతి కుంభకోణాల్లో ఈ విధంగా దోపిడీ చేసుకోవటం, ఇలా వందల కోట్లు వేల కోట్లు కొల్లగొట్టడం ప్రజాధనం, అటు హైకోర్టు కానీ ఇటు సుప్రీంకోర్టు కానీ చాలా సీరియస్గా ఉన్న నేపథ్యంలో నిన్న హైకోర్టు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తే అతను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. అంటే హైకోర్టు డిస్మిస్ చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టు ఏం చెప్పుద్ది? హైకోర్టు ఆర్డరే కంటిన్యూ చేస్తుంది. అంతే తప్ప సుప్రీంకోర్టులో అతనికి ఎలా ఉపశమనం వస్తుంది? అతనిపై ఆరోపణలు ఏంటి? ఏమైనా రాజకీయ ఆరోపణలా? అవి అవినీతి కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలు. అందుట్లో కూడా అదేంటి? మద్యం మాఫియా. మనం చూసాం లిక్కర్ అనేది ఇవాళ సామాన్యుడిని ఎలా మరి అతని ఆరోగ్యాన్ని దెబ్బతీసింది, ఆర్థికంగా దెబ్బతీసిన నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద ఏ విధంగా అక్కడ దర్యాప్తు సంస్థలు సిబిఐ ఈడీ యాక్షన్ తీసుకున్నాయి, దానిపైన సుప్రీంకోర్టు కూడా ఏ విధంగా మనం కామెంట్ చేసిందో మనకు తెలుసు. ఇప్పుడు ఇతనేదో ఊరట కోసం వెళ్ళినప్పటికీ ఏదో కొంత టైం పాస్ చేయడం కోసం వెళ్ళినట్టుగా ఉంది. ఇప్పుడు ఆయన లిఫ్ట్ చేయడానికి ఏపీసీఐడి వెళ్ళింది అంటున్నారు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి? 5వ తారీఖుతో సమావేశాలు అయిపోతాయి. లోక్సభ రాజ్యసభ సమావేశాలు 5వ తారీఖుతో అయిపోతున్నాయి. దీంట్లో సెషన్స్ అయిపోగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అనే వార్తలు గత కొంతకాలంగా మనం నడుస్తున్న దీంట్లో. అటు హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళినా రేపొద్దున అదే వచ్చినట్లయితే ముందస్తుగా ఆయన మళ్ళా పరారీలోకి వెళ్లకుండా, ఎందుకంటే మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటి, ఎప్పుడైతే బెయిల్ డిస్మిస్ అవుతుందో అప్పుడు పరారు అవుతున్నారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. అప్పటిదాకా మీ ఉడతూపులకు మేము భయపడం బెదరం అన్నటువంటి వాళ్ళంతా కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. ఒక్క నాయకులే కాదు, అధికారులు కూడా. కాకాని గోవర్ధన్ రెడ్డి 3 రోజులుగా అతని కోసం మరి గాలింపు చర్యలు, అతని త్వరగా అసలు నోటీస్ తీసుకోవడానికి కూడా ముందుకు రాని పరిస్థితి. హైదరాబాద్ పోలీసులు వచ్చేటప్పటికి వాళ్ళకి చెక్కలేదు. అక్కడ సర్వేపల్లిలో కానీ నెల్లూరులో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ అదేమంటే మళ్ళీ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఏదో ఉగాది పండుగలో ఉన్నాను, ఏదో స్నేహితుడు శుభకార్యంలో ఉన్నాను, సాయంత్రం వస్తాను. అంటే ఏంటి? ఒక ఆటగా ఉంది. దర్యాప్తు సంస్థలతో నేరగాళ్ల ఆటగా ఉంది. కోర్టులతో క్రిమినల్స్ ఏ విధంగా ఆడుకుంటున్నారు అనేది మనకు కనపడుతుంది అనమాట. చట్టంలో లొసుగులను ఆధారంగా చేసుకుని న్యాయస్థానం ఇస్తున్న ఉపశమనాల ప్రాతిపదికన వీళ్ళు తప్పుకోవాలన్న ప్రయత్నం, దాక్కోవాలన్న ప్రయత్నం మనం చూసాం. 10 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెడ్ కార్నర్ నోటీసులు, ముందస్తు బెయిల్ పిటిషన్లు, కోర్టు తిరస్కరించటాలు, తర్వాత పోలీస్ స్టేషన్లు, ఆ తర్వాత కోర్టులు, జైళ్ళు, హాస్పిటల్స్. ఇప్పుడు ఏంటి? మిథున్ రెడ్డి హాస్పిటల్లో చేరతాడా? మనం చూసాం కొడాలి నాని, గుడివాడ మట్టి మాఫియా, ఈ కేసులు, అరెస్టులు, వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన దగ్గర నుంచి నాని ఎప్పుడు అంటుంటే అతనికి ఏదో మరి తనాళాలు ఏదో గడ్డగట్టాయి, గుండెపోటు, అతనికి ఏదో స్టంట్, లేకపోతే అసలు బైపాస్ సర్జరీ, ముంబైలో ఏదో మొత్తానికి చికిత్స జరిగింది, అతనికి ఏదో కొంత ఉపశమనం అంటున్నారు. అయినా 4 రోజులు ఆయన అక్కడే హాస్పిటల్లో ఉండాలంటున్నారు. అతను ఒక్కడే కాదు, మనం చూసాం వరుసపెట్టి ఆ బోరగడ్డ అనిల్, అతను తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపించి తప్పుడు సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాలతో అతను బెయిల్ తెచ్చుకోవడం పైన హైకోర్టు జడ్జి సీరియస్ అయ్యాడు. అంటే ఏంటి? జడ్జిల్నే వీళ్ళు మోసం చేయడం, ఫేక్ లెటర్ ప్యాడ్స్, ఫేక్ సిగ్నేచర్స్, అంటే ఫోర్జరీ సంతకాలు. అపోలోలో మా అమ్మకి గుండె ఆపరేషన్ చేయాలి, నేను ఒక్కడనే కొడుకుని నిజంగానే నమ్మాడు ఆయన. ఎవరు? జడ్జి గారు బెయిల్ ఇచ్చారు. ఆ తర్వాత ఇది బయటపడింది. గుంటూరు లలిత హాస్పిటల్లో
డాక్టర్ గారు నేను ఇవ్వలేదని చెప్పి రాఘవ్ శర్మ అసలు రామారావు నాకు అసలు తెలియదు, అతను ఎప్పుడు నా దగ్గర రాలేదు, నేను ఇవ్వలేదు అనేసరికి సీరియస్ అయ్యారు. ఏది అసలు ఏంటి పనులు, అసలు ఇంకా ఇలాంటివి మీరు ఇప్పుడు చేస్తుంటే ఇంక ఇప్పుడన్నా వస్తుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ మంత్రులు కావచ్చు, లేకపోతే ఈ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళంతా కూడా కోర్టులనే మోసం చేయడం. ఇప్పుడు అవినాష్ రెడ్డి మనం చూసాం వివేకానంద రెడ్డి హత్య కేసులో, ఆ రోజు వాళ్ళ నాన్న అరెస్ట్ చేశారు A7 గా భాస్కర్ రెడ్డిని. అతను అరెస్ట్ చేసిన తర్వాత అవినాష్ రెడ్డి A8 గా ఉన్నప్పుడు అతను అరెస్ట్ చేయడానికి వెళ్తే అసలు ఎంత ఒక యుద్ధ వాతావరణం. ఏంటి, హైదరాబాద్ నుంచి పారిపోవడం, అతని వెనకాల సిబిఐ వెహికల్స్ మళ్ళా రేసు, కర్నూలు చేరడం, అప్పటికే వాళ్ళ అమ్మని తీసుకొచ్చి కర్నూలు హాస్పిటల్లో పెట్టడం, అతను హాస్పిటల్లో దాక్కోవటం, హాస్పిటల్ చుట్టూతో 100 మంది 1000 మంది కార్యకర్తలు, ఎమ్మెల్యేలు. అప్పట్లో 3 రోజులు సిఐడి అక్కడ గెస్ట్ హౌస్ లో ఉండి అతను అరెస్ట్ చేయలేని పరిస్థితి. అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. శాంతి భద్రతల సమస్య నా వల్ల కాదని ఎస్పీ చేతులు ఎత్తేస్తే సిబిఐ మాత్రం ఏం చేస్తుంది? ఆ తర్వాత కూడా ఏంటి, మళ్ళా ఏదో వచ్చినట్టున్నాడు, ఏదో టెక్నికల్ గా అరెస్ట్ చూపించి బెయిల్ ఇచ్చినట్టుగా రాంచుకున్న పరిస్థితి జరిగిపోయింది. నిన్న కూడా ఏంటి, షర్మిల మామూలుగా ఆమె ప్రెస్ మీట్ లో ధ్వజమెత్తింది. అసలు సాక్ష్యాధారాలు రూపుమాపుతున్నారు, ఎలా వీళ్ళని బయట స్వేచ్ఛగా తిరగనిస్తున్నారు, సునీత ప్రాణాలకి ముప్పు ఉంది, 2 బిడ్డల తల్లి, వరుసపెట్టి 6గురిని చంపేశారు, అనుమానాస్పద మరణాలు అంటున్నారు 6 ఏళ్లలో అంటూ షర్మిల ఆందోళన వ్యక్తం చేసింది. టోటల్గా ఒకటే ఫిక్స్ చేసింది, అవినాష్ రెడ్డిని హత్య జరిగిన సమయంలో అక్కడ ఉన్నాడు, ఆధారాలు గల్లంతు చేసి ధ్వంసం చేసేటప్పుడు అక్కడే ఉన్నాడు, సునీత లేదు, రాజశేఖర రెడ్డి లేడు అక్కడ అంటూ అవినాష్ రెడ్డి ప్రమేయాన్ని, అవినాష్ రెడ్డి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఆ హత్యలో కానీ, ఆధారాలు చెరిపివేయడంలో కానీ, అధికారుల్ని బెదిరించడంలో, ఆ కృష్ణారెడ్డితో తప్పుడు కేసు పెట్టించడంలో, అంటే ఇవాళ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రవర్తన, ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి ప్రవర్తన. ఎందుకంటే మిథున్ రెడ్డి అరెస్ట్ తప్పదంటున్నాం. ఎందుకని, అతను అంత పీకల్లో కూరుకుపోయాడు ఈ మద్యం కుంభకోణంలో. వాసుదేవరెడ్డి మరి 164 వాంగ్మూలం ఇచ్చారంటున్నారు. మ్యాజిస్ట్రేట్ దగ్గర అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి వాంగ్మూలం ఇచ్చింటే అతనేంటి రిలీవ్ అయి వెళ్ళిపోయాడు మాతృశాఖకి. అతను ఇచ్చిన వాంగ్మూలంలో ఏముంది? మిథున్ రెడ్డిని ఫిక్స్ చేశాడా? అంటే డిస్టిలరీలు కబ్జాలు, 22 డిస్టిలరీలు కబ్జా చేశారని, అసలు ఒక నాసిరకం మద్యం వీళ్లే తయారు చేసి దానికి జే బ్రాండ్లు వేసి నకిలీ హాలోగ్రాములు, 30,000 మంది వాళ్ళ మరి పుస్తులు దిగిపోయాయని, 52% లివర్ దెబ్బతిందని పురంధేశ్వరే అప్పుడు దీనిపైన సిబిఐ ఎంక్వైరీ అడిగారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనం చూసాం, అదేంటి కేవలం పాలసీ చేంజ్ మాత్రమే. అక్కడేమి అమ్మలేదు, అక్కడేమి కొనలేదు, ఏమి తయారీ జరగలేదు, సరఫరా జరగకపోయినా 100 కోట్ల కుంభకోణం అని 17 మందిని తీహార్ జైల్లో పెట్టారు. 2 ముఖ్యమంత్రులకు భూకంపం వచ్చింది. ఒక ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళాడు, కేజ్రీవాల్ తీహార్ జైలు, ఉప ముఖ్యమంత్రి సిసోడియా జైలుకి వెళ్ళాడు, మంత్రులు వెళ్ళారు, అసలు ఇంకో ముఖ్యమంత్రి కూతురు కవిత, కేసీఆర్ కూతురు జైలుకి వెళ్ళింది, పారిశ్రామికవేత్త జైలుకి వెళ్ళాడు, ఆడిటర్లు జైలుకి వెళ్ళారు. అంటే 100 కోట్లకే అంత జరిగితే ఇప్పుడు ఇక్కడ మద్యం కుంభకోణం, మరి ఇది 20,000 కోట్ల కుంభకోణం అని ముఖ్యమంత్రే చెప్పాడు చంద్రబాబు. శ్వేతపత్రం వేశారు. 3,113 కోట్లు కేవలం క్యాష్ వసూలు చేశారు ముడుపులు. కేసు కింద ఒక్కో కేసుకి 250 నుంచి 400 చొప్పున వీళ్ళు ముడుపులు వసూలు చేసి, ఆ ముడుపులు ఇచ్చినటువంటి 6 డిస్టిలరీలకే 63% ఆర్డర్లు ఇచ్చారు. ఆ నగదు పట్టుబడింది. హైదరాబాద్ నానక్రామ్ గూడలో ఎక్కడో 100 కోట్లు దొరికినాయి. వాసుదేవరెడ్డి అతని కారులో ఏదో బంగారం కొన్న రసీదులు, అతను ఏదో జగ్గేపేటలో 40 ఎకరాలు కొన్నాడని. అంటే ఈ పరిస్థితుల్లో వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారితే మొత్తం మద్యం కుంభకోణం కూష్మాండాలు కదిలిపోతాయి. జగన్ కూడా తాకే అవకాశం ఉంది సార్ ఇది. అంతే కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడి డిస్టిలరీ అన్నారు, ఆదాన్ డిస్టిలరీస్. ఇప్పుడు 28 రకాల కొత్త బ్రాండ్లు వీళ్ళు తయారు చేశారు. ఇది ఒక 7 అంచెలుగా వసూళ్లు జరిగినాయి అని, 5వ అంచెలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని, అతనే కర్త కర్మ క్రియ అన్నాడు. చెప్పింది ఎవరు? విజయసాయి రెడ్డి. అంటే ఇక్కడ ఈ కేసులో విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారి ఇంకా నేను చెప్తానంటున్నాడు, ఇంకా మొత్తం చెప్తానంటున్నాడు. ఇప్పుడు వాసుదేవరెడ్డి వాంగ్మూలం. ఈ పరిస్థితుల్లో మిథున్ రెడ్డి అరెస్ట్ ఇవాళ రాత్రికి తప్పదా? ఎందుకంటే నిన్న రాత్రి అరెస్ట్ చేస్తారనుకున్నారు. హైకోర్టు ఎప్పుడైతే దీన్ని డిస్మిస్ చేసిందో ఆ రోజే అరెస్ట్ అన్నారు. కాకపోతే రాజ్యసభ లోక్సభ నిన్న వక్ఫ్ బిల్లు, ఆ ఓటింగ్ దీనివల్ల ఆగిందా? ఇప్పుడు ఏపీసీఐడి ఢిల్లీ వెళ్ళారన్నారు, పట్టుకొస్తారా? అంటే జగన్ భాషలో చెప్పాలంటే ఇవాళ మిథున్ రెడ్డిని ఎత్తుతారా? అంటే ఇప్పుడు మిథున్ రెడ్డిని ఎత్తితే
చివరికి నీకు డొంక ఎక్కడ కదులుతుంది? తాడేపల్లి డొంక కదులుతుంది అనమాట. ఇప్పుడు తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఇవాళ మొత్తం తాడేపల్లి డొంక గనక కదిలితే అసలు జగన్మోహన్ రెడ్డి దశల వారీ మద్య నిషేధం అని ప్రజల దగ్గర ఓట్లేంచుకుని ఎలా నమ్మబలికి మరి 1,00,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడో, అది 20,000 కోట్లు కాదు, అదేంటి అమ్మిన మద్యం 1,00,000 కోట్లు, దానిలో 99,400 కోట్లు క్యాష్. అదేగా కృష్ణదేవరాయలు లోక్సభలో మాట్లాడింది. మోడీ గారు మీరు దేశం మొత్తం మీద డిజిటల్ కరెన్సీ తీసుకొచ్చారు, 10 ఏళ్లలో మీరు 94 రెట్లు పెంచారు డిజిటల్ కరెన్సీ, 5 ఏళ్లలో 54 రెట్లు డిజిటల్ కరెన్సీ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో 0.03 ఏనండి. ఇక్కడ మొత్తం ఆన్లైన్ లేదు, ఫోన్ పే లేదు, గూగుల్ పే లేదు, వట్టి క్యాష్. 99,400 కోట్లు క్యాష్ వసూలు చేశారంటే ఏమైంది ఆ క్యాష్? యాక్చువల్గా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి మద్యం కొనుగోళ్ల వ్యత్యాసం 5,000 కోట్లే. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం నాడు 5,000 కోట్లు ఉన్నది. జగన్ సీఎంగా దిగిపోయేటప్పటికి 42,000 కోట్లేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మద్యం అమ్మకాల వ్యత్యాసం 5,000 కోట్లు ఎక్కడ, 42,000 కోట్లు ఎక్కడ? అంటే ఆ తేడా 37,000 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళాయి? ఇప్పుడు ఈ 37,000 కోట్లు ప్రజాధనం వాళ్ళ జగన్ జేబుల్లోకి ఎంత, మిథున్ రెడ్డి జేబుల్లోకి ఎంత, సాయిరెడ్డి జేబుల్లోకి ఎంత, కసిరెడ్డి ఎంత వసూలు చేశాడు, ఈ మొత్తం ఇవాళ బయటికి తీయాలి. ఆ బాధ్యత మరి సిఐడి తీసుకుంటుందా, సిబిఐ ఈడీ టేకప్ చేస్తాయా? ఈడీ సిబిఐ విచారణ కోసం ముఖ్యమంత్రి లేఖ రాస్తారా, గవర్నర్ లేఖ రాస్తారా? ఎందుకంటే ఢిల్లీలో ఆ లిక్కర్ స్కామ్ మరి 17 మంది అరెస్ట్ అయ్యారంటే అక్కడ గవర్నర్ లేఖ రాశారు. ఇప్పుడు ఇక్కడ గవర్నర్ లేఖ రాయబోతున్నారా? ఎందుకంటే దీనిలో మనీ లాండరింగ్ ఉంది. 4,000 కోట్లు సునీల్ రెడ్డి విదేశాలకి మరి లాండరింగ్ చేశాడన్నారు. చెప్పింది ఎవరు? కృష్ణదేవరాయలు. అమిత్ షాను కలిసి ఆధారాలు కూడా ఇచ్చానన్నాడు. 2,000 కోట్లు పర్టికులర్గా చెప్తున్నాడు, ఫలానా ఇన్ఫ్రా కంపెనీ ఫలానా దుబాయ్కి వెళ్ళాయి. మరి ఈడీ ఎంటర్ అవ్వాలి ఖచ్చితంగా. దీనిలో ఈడీ కనుక ఎంటర్ అయితే ఇక జగన్మోహన్ రెడ్డి ఫిక్స్. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డిపై ఈడీ కేసులు, ఇప్పుడు కొత్తగా మరికొన్ని ఈడీ కేసులు, మళ్ళా జగన్ ఆస్తులు జప్తా. ఆయన ఎంత మ్యాన్పులేట్ చేసినా కాలం వదిలిపెట్టేటట్టు కనిపించట్లేదు సార్ మీరు చెప్పేదాన్ని బట్టి. ఆ అక్రమాలు ఏదైతే కర్మ ఉందో దాన్ని అది ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది ఫ్యూచర్లో అనిపిస్తూ ఉంది. అంటే ఆయన జరిగే నష్టం ఏమి లేదు. ఆయన ఇంతకుముందు చూసిన జైలేగా, కొత్త జైలేం కాదుగా. కాకపోతే చెంచల్ కూడా జైలు, ఈసారి తీహార్ జైలుకి తీసుకెళ్తారా? కాబట్టి అతనికి జరిగే నష్టం ఏమీ లేదు. ఆల్రెడీ నా ఆస్తులు జప్తు చేశారు, అవి మళ్ళా జప్తులో ఉంటాయా? ఇంకొక కొన్ని ఆస్తులు జప్తు చేస్తారా? అతనికి పోయేది లేదు వెంటికే. కాకపోతే జనానికి గుండు చేశాడు. అతను పీకేది తన ఎంట్రుక, ఒక ఎంట్రుక, కానీ జనాన్ని ఎంట్రుకలన్నీ పీకేశాడు అనమాట. అసలు మరీ అన్యాయంగా తాగుబోతుల్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చాడంటే ఆ అప్పు ఇవాళ మనం కట్టాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే.